మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలైన మీ అందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఎన్నో వసతులు, దీవెనలు, ఆశీర్వాదములు పొందినప్పటికీ ఆదాము హవ్వ దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోయారు. మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసమును బట్టి దేవునికి బిడ్డలుగాను, కుమారులు కుమార్తెలుగాను మార్చబడ్డాము. వారు అన్నీ ఇచ్చినా కూడా దేవుని యందు నమ్మకస్తులుగా లేరు. కానీ ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నీవు నేను దేవుడు మనకిచ్చిన సమస్తమును బట్టి దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండగలిగితే గొప్ప దీవెనలు మనం పొందుకుంటాము. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని రాసి ఉంది. నీవు నేను దేవునికి నమ్మకంగా జీవిస్తే మెండైన దీవెనలు పొందుకుంటాము. దేవుని యొక్క చిత్తమును, ఆశను, కోరికను నెరవేర్చేవారిగా మనం జీవిస్తే చాలు. అన్ని విషయముల్లో మనం జయం పొందిన వారుగా ఉంటాము. ఎందరో కృపాక్షేమముల కొరకు పరుగులు తీస్తూ ఉంటారు. ఆరోగ్యం కొరకు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. సమస్యలు పోవాలని ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ నిజదేవుడైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన యందు రక్షణ పొందుకొని యేసుక్రీస్తును రక్తంలో కడగబడి పాపములు, శాపములు తొలగించుకొని ఆనాటి నుండి నమ్మకస్తులుగా జీవించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా మనం దీవెన పొందిన వారిగా ఉంటాము. అనేకులకు ఆశీర్వాదకరంగానూ ఉంటాము. భార్య భర్తకు నమ్మకస్తురాలుగా ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉండాలి. కుటుంబం అందరూ కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగిన వారిగా జీవిస్తే దేవుడు వారి పక్షముగా ఉంటే వారికి విరోధి ఎవడు? సాతాను, వాడి సమూహము, వాడు సంబంధించిన వ్యక్తులందరూ కూడా అడ్డు తొలగిపోయి గొప్ప ఆశీర్వాదమును, దీవెనను మన కుటుంబాల్లో మనం చూస్తాము. ఆయన యందు నమ్మకస్తులుగాను, వెళుతున్న మందిరములో నమ్మకమైన పరిచారకులుగాను మనం ఉండగలిగితే ప్రభు గొప్ప దీవెన మనకు అందిస్తారు. కొంచెములో నమ్మకంగా ఉన్నవారిని అధికమైన వాటి మీద దేవుడు అధికారులుగా చేస్తాడు. విశ్వాసులైన, సేవకులైన వారెవరైనా కానీ వారికి అప్పగించబడిన పనిలో నమ్మకస్తులుగా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని యొద్ద నుంచి ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకున్న వారిగా ఉంటాము. ఇలాంటి ఒక విధానాన్ని మనం నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మేము ఎన్నో విషయాల్లో తప్పిపోయిన వారిగాను, అపనమ్మకస్తులుగాను ఇంతవరకు ఉన్నాము. ఇక మీదట నమ్మకస్తులుగా జీవించి మెండైన దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్నాము. నీ పాదాల దగ్గర మమ్మల్ని బలపరిచి మా ఆలోచన, మా విధానము మార్చుకొని నీ చిత్తము, నీ ఆలోచన నెరవేర్చే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి కృపా కనికరము నిత్యము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక.